సో, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఏపీలో మనం చూసుకుంటే గత ప్రభుత్వం అమలు చేసిన జగనన్న అమ్మఒడి పథకం అయితే రద్దు చేయడం జరిగింది. సో, ఇప్పుడే మనం చూసుకోవచ్చు. జగనన్న అమ్మఒడి పథకం రద్దు. అవును. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తల్లుల ఖాతాలకు సంబంధించి రూ. 15,000 రూ. 13,000 వారి ఖాతాలకి రూ. 2,000 స్కూలు, టాయిలెట్‌లు మెయింటెనెన్స్‌కి అని చెప్పేసి తీసుకొని ఈ అమ్మఒడి పథకాన్నయితే అమలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ పథకాన్నయితే వీరైతే రద్దు చేయడం అయితే జరిగిందనమాట. సో, ఈ పథకాన్ని జగనన్న అమ్మఒడి అనే పథకాన్నయితే వారైతే రద్దు చేయడం అయితే జరిగింది. అయితే రద్దు చేయడం అంటే ఈ పథకం మొత్తం లేదా ఇక డబ్బులు రావని చెప్పేసి అనుకోవచ్చు. సో, ఈ పథకాన్ని మాత్రమే రద్దు చేశారు. కానీ కొత్త ప్రభుత్వం ఈ ఈ ఇటువంటి పథకాన్నయితే మరో పథకాన్నయితే తీసుకొచ్చిందనమాట. సో, ఇదే మనకి సూపర్ సిక్స్‌లో భాగంగా కొత్త ప్రభుత్వం మనకి తల్లికి వందనం పేరుతో పథకాన్నయితే తీసుకొచ్చింది. సో, తల్లికి వందనం పేరుతో తీసుకొచ్చి ఒక్కొక్కరికి రూ. 15,000 కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా రూ. 15,000 అయితే ఇస్తామని చెప్తున్నారు. అయితే వీటిలికి సంబంధించి మనకి ఎప్పటి నుంచి డబ్బులు రావచ్చు అని చాలామందికైతే సందేహాలైతే ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నుంచి దీనికి సంబంధించి డబ్బులైతే విడుదల చేసేందుకు కసరత్తు అయితే చేస్తోందనమాట. జూలై నెలంతా కూడా ఈ పరిపాలనకు సంబంధించి వ్యవహారాలన్నీ చూసుకొని, పథకానికి సంబంధించి అన్ని మార్పులు, చేర్పులు చూసుకొని ఆగస్టు నుంచి అయితే డబ్బులైతే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో, ఇది మనకి ప్రెజెంటు తల్లికి వందనం, జగనన్న అమ్మఒడి రద్దు, తల్లికి వందనం ప్రారంభం. ఒక లైక్ చేయండి. ఇలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పుడు కూడా మీకు అందిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్